చేసుకుందాం. ప్రేమలిన మా తండ్రి, మా ప్రభువా నీకే స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన మరొక అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు. నా దగ్గరైతే ఏమిది లేదు. నేను వట్టివాడనగా నీ దగ్గరికి వచ్చి నిలబడుతున్నాను. అయ్యా, మీరు మాకు ఏమి ఇవ్వాలని కోరుకున్నారో దానిని ఇవ్వండి. ఎందుకంటే ప్రభు, మా జీవితములు ఎంతో అల్పమైనవి, స్వల్పమైనవి. అయినా చాలాసార్లు అతిశయిస్తుంటాం, విర్రవీగుతూ ఉంటాం, గర్విస్తూ ఉంటాం. నాకేంటంట అనేటి యొక్క తలంపు మాకు వచ్చేస్తుంది. ఎందుకంటే యవన కాలములో ఉన్న ఆ యవన రక్తం అలాగా మమ్మలను ప్రేంగలుతండి దేనిని కూడా లెక్క చేయనివ్వదు. చివరికి సృష్టికర్త అనే దేవుని కూడా ప్రక్కన పెట్టి నా ఇష్టం అనేటి యొక్క విధానములో ఈ శరీరం, ఈ మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. దీనిని అదుపు చేయటం చాలా కష్టం. అయితే నీ పరిశుద్ధ గ్రంథములో మా కొరకై వ్రాయించిన నీ మాటల ద్వారా మమ్మలను క్రమశిక్షణలో ఉంచండి. మమ్మల్ని ఒక చక్కని విధానములో మీరు నడిపించండి. మీరు నడిపించే దేవుడు అందుకొని సాగిలపడిన దగ్గరికి వచ్చాం. మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించండి. ఎవరైనా ఇంకా వస్తూ ఉంటే వారిని కూడా నడిపించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి కావలసిన నీ కృపను కోరుకుంటూ వందనా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2:26. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. చాలు. దేవుడు మరొక్కసారి ఈ లేఖన భాగమును మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. బాలుడైన సమూయేలు ఎదుగుచు, ఇంకా ఎదుగుచు దేవుని దయలో, మనుషుని దయలో అతడు వర్ధిల్లుచు ఉండటానికి కారణాలు మొదటి సమూయేలు, 2వ సమూయేలు గ్రంథములో అనేకమైన ఉన్నాయి. ప్రాముఖ్యంగా మొదటి సమూయేలు గ్రంథములో ఉన్నాయి అనేకమైనవి. దానిని మనమేం చూడట్లేదు ప్రస్తుతం. అయితే బాలుడైన సమూయేలు తాను ఎదుగుతానికి కారణమైన ఆ యొక్క దేవుని దయ, మనుషుల దయ ఎలాగైతే అతను పొందుకుంటూ ఉన్నాడో మనము కూడా దేవుని దయకు, మనుషుల దయకు పాత్రులమగుతూ వర్ధిల్లటానికి కొరకై మనమును ఏం చేయాలి అనే విషయాలను చూసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తుంటున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథములో మనకు అనేక విషయాలు దేవుడు గ్రంథస్థం చేసి మన కొరకు రాయించాడు. మన క్షేమం కొరకు, మన అవసరత కొరకు, మన జీవితాలను చక్కగా మనము కట్టుకోవటానికి జ్ఞానము కలిగి, వివేకము కలిగి, దేవుడి మీద ఆధారపడుతూ మన జీవితాలను జాగ్రత్తగా కట్టుకోవటానికి
ఆయన మనకిచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. సో దీన్ని బాగా చదువుతూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దాని ప్రకారంగా మనము కొన్ని విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంటున్నాం. దేవుడి మీద మనం ఆధారపడే కొలది ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆయన మీద ఆధారపడకపోతే ఆయన మనకేం చేయలేడు, ఆయనకి మనకేం చెప్పలేడు కూడా. మనకి ఎల్లప్పుడూ చెప్పాలని బోధించాలని ఆయన ఆశ. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి చాలు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. పిహెచ్డి చేసే వాళ్ళకి ప్రొఫెసర్స్ ఉంటారు. యూనివర్సిటీస్లో చాలామంది పిహెచ్డి చేస్తుంటారు. వాళ్ళ యొక్క సబ్జెక్టు మీద పిహెచ్డి చేస్తారు. ఆ పిహెచ్డి చేసే వాళ్ళకి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో పిహెచ్డీలు చేస్తుంటారు. వాళ్ళ గైడెన్స్లో వారి యొక్క అంశం మీద రీసెర్చ్ చేస్తుంటారు. ఈ పిహెచ్డి చేసిన వాళ్ళకి ప్రొఫెసర్స్గా ఉండే వాళ్ళకి వారందరికీ మించిన ప్రొఫెసర్, టీచర్, గురువు మన దేవుడే. ఎందుకంటే ఆయనకి మించిన గురువు ఎవరు లేరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, క్షమించండి 23వ అధ్యాయం వచనం 9వ వచనం చదువుదాం. 23:9. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఆయన ఒక్కడే ప్రపంచమంతటికి గురువు, బోధకుడు, టీచర్, ప్రొఫెసర్, లెక్చరర్, ఇంకేమైనా పేర్లు పెట్టుకోండి. ఈ లోకములో ఉన్న గురువులందరికీ మించిన గురువు ఆయన. ఆయనకి మించిన గురువు ఎవరు లేరు. అయితే చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేను గురువునిగాక నా దగ్గర నేర్చుకోండి. సో మనము నేర్చుకోవలసిన వారం ఉంటున్నాం. నేర్చుకోవటానికి కొరకే వచ్చాం. బాలుడైన సమూయేలు దేవుని మందిరములో ఉండి నేర్చుకుంటూ, దేవునిలో ఎదుగుతూ, తనను తానుగా చక్కపరుచుకుంటూ, ఎలాగ మాట్లాడాలో, ఎవరితో ఎలాగ సంభాషించాలో, ఎక్కడ ఏ విధంగా కూర్చోవాలో, ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో అనే విషయాలు తన జీవితంలో నేర్చుకుంటూ, అలాగ నడుచుకుంటూ తన జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరముగా ముగించినట్టు మనం చూడగలుగుతాం. అందుకనే మనము కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రతి ఒక్క యవనస్తుల కొడుకులో కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. దాని కొరకై మనం కొన్ని వారాల నుంచి ఒక భాగాన్ని మనం తీసుకున్నాం. చదవండి ఒకరు 24వ అధ్యాయం సామెతల గ్రంథం 30, 31, 32. సోమరి వాని చేను
నేను దాటి రాగా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి. కనుక సోమరి వాని చేను నేను దాటి రాగా, రెండవది తెలివి లేని వాని యొక్క ద్రాక్ష తోట. సో మొదటిది సోమరి వాని చేను దాటి వచ్చాడు. దాని తర్వాత తెలివి లేని వాని యొక్క ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట కూడా దాటి అవతలకి వెళ్తున్నాడు, ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడా? ఇదిగో దేని అందంతట, ఆ యొక్క తెలివి లేని వాని ద్రాక్ష తోట అందంతట, సోమరి వాని చేను అందంతట ఏంటంట? ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి, దూలగుండ్లు దానిని కప్పేసేసాయి, దాని చుట్టూ ఉన్న రాతి కూడా పడిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు అక్కడ నిలబడి దాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏంటిది ఇలాగున్నది చేను పరిస్థితి అని దానిని చూచి యోచన చేశాను, దానిని కనిపెట్టి అది. సో ఒక విషయాన్ని చూసి అతను కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాడు. ఈరోజు మీరు చదువుకునే ప్రతి సబ్జెక్టు కూడా చూసి నేర్చుకొని తెలుసుకొని రాసినవే అవన్నీ. బాటనీ ఉంది, బాటనీలో ఆ వృక్షశాస్త్రమును గురించి విషయాలు ఉంటాయి. ఆ వృక్షం ఎలాగా వేరు తన్నుతుంది, ఎలాగా విత్తనం నాటబడుతుంది, ఎలాగ పైకి ఎదుగుతుంది, ఎలాగ శాఖోపశాఖలుగా ఎదుగుతుంది, దానికి తనంతట తానుగా ఆహారమును ఎలాగ సిద్ధపరుచుకుంటుంది, ఇవన్నీ తెలియపరిచే వృక్ష శాస్త్రమును బాటనీ అన్నాడు. బాటనీ అన్నాడు అంటే చెట్టును చూచి బుద్ధి తెచ్చుకొని ఆ వీటిని యొక్క పుస్తకాన్ని రాశాడు. ఎనాటమీ అంటాడు సైన్స్లో, మెడికల్ సైన్స్లో. ఎనాటమీ అంటే సర్వ శరీరం అరికాలు మొదలుకొని నెత్తి వరకు ఉన్న ఈ బాడీ మొత్తాన్ని గురించి తెలియపరిచే శాస్త్రమునే ఎనాటమీ అని అంటాడు. కనుక ఎక్కడ ఏది ఉన్నది, ఏది ఎలాగ పనిచేస్తుంది అని తెలియపరిచే శాస్త్రం అది. అంటే ఈ శరీరాన్ని పరిశీలన చేసి దానిని చూసి నేర్చుకొని వ్రాసినట్టు యొక్క శాస్త్రం పేరది. ఇలాగా చూచి నేర్చుకున్నాడు. వాడికంతటా వాడిగా కనిపెట్టింది ఏమీ లేదు. ఏదైనా కనిపెట్టినా ఉన్న దానిలో నుంచే వాడు ఏం చేశాడు? కనిపెట్టాడు. క్రొత్త కనిపెట్టింది ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణగా మీ జేబులలో మీ చేతులలో ఉండే సెల్ ఫోను వాడు ఒకవేళ తయారు చేయవచ్చు గాక, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని ముడి పదార్థం ఎక్కడిది? భూమి మీదదే. ముడి పదార్థం అంతా భూమి మీదదే. ఆ ముడి పదార్థము అన్నీ కలిపి దేనిని ఏ పార్ట్ని ఎలాగ చెయ్యాలో చేస్తూ దానంతటిని అసెంబ్లింగ్ చేస్తే నీకు సెల్ ఫోన్ వచ్చింది. దాంట్లో ప్లాస్టిక్ ఉంది, దాంట్లో ఐరన్ ఉంది, దాంట్లో స్టీల్ కోటింగ్ ఉంది, ఇంకా రకరకాలుగా యాసిడ్ ఉంది, దాంట్లో రకరకాలు ఉన్నాయి అన్నీ. వాటన్నిటి మిళితముగా ఆ ఫోన్ ఉంది. మనుష్యుడు దేవుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి తాను ఈ విధంగా అనేక వస్తువులను తయారు చేసుకుంటున్నాడు. అంతేగాని లేని దాంట్లో నుంచి మనుషుడు ఎన్నడూ దేనిని ఏం చేయలేడు? తయారు చేయలేడు. అది ఒక్కడి దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని రోమీ రాసిన పత్రిక
రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. రోమీ రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులను గాని చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి, ఎవడంట ఆయన? లేని వాటిని ఉన్నట్టుగా వీళ్ళు కూడా చేస్తారు. ఎవరు? హిప్నాటిస్టులు. మీరు చూస్తుంటారు, కొన్ని ఛానల్స్ ఉంటాయి టీవీలో. ఈ ఖర్చు పట్టుకుంటాడు, ఇట్లనే నీకు ఇట్లా చూపిస్తాడు, ఇటు చూపిస్తాడు, ఇటు చూపిస్తాడు, ఇటు చూపించేసి ఇటు అంటాడు. ఏమంటాడు? వచ్చేస్తుంది, పావురం వచ్చేస్తుంది. యా నుంచి వచ్చింది అది? అది ఎంతసేపు ఉంటుంది? కొన్ని సెకండ్సే ఉండేది మీకు కనబడేది. అది వాడు కాదు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా జీవితంలో శాశ్వతముగా ఉంచగలిగిన వాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కలుగును గాక అన్నాడు దేవుడు ఆకాశంలో. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14 నుంచి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారము, గమనించాలి, ఆకాశ విశాలమందు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను చూచుటకై ఉండును గాక అని దేవుడు పలికాడు. పలకటముతోటే అప్పటి వరకు లేని సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నీ ఏం చేశాయి? ఉనికిలోకి వచ్చేసాయి. లేని వాటిని ఉన్నట్టుగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది వాళ్ళ మర్జీకి వదిలేద్దాం. ప్రియమైన వారేరా, ఎన్ని కోట్ల నుంచి సంవత్సరాల నుంచి ఉంచుంటున్నా దేవుడు గారడీ చేయలా. గారడీ చేస్తే కనీసం కొన్ని సెకండ్లు ఉంటుందంటే, కొన్ని నిమిషాలు ఉండదు ఆ వస్తువు. కొన్ని సెకండ్స్ తర్వాత నీకు కనబడదు మళ్ళీ. ప్రియమైన వారేరా, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థుడైన దేవుడు. సో మన భాగానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ సోమరి వాని చేనును, తెలివిలేని వాని యొక్క ఆ ద్రాక్ష తోటను చూచి అతను బుద్ధి తెచ్చుకున్నాడు. దానిని చూచి మనుషులమైన మనమును కూడా చూచి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మన కంటితో చూస్తున్న ప్రతి వస్తువు ఒకప్పుడు ఉనికిలో లేనివే. అయితే వాటికి ఒక్కొక్క శాస్త్రవేత్త ప్రయోగాలు చేసి వాటిని ఉనికిలోనికి, రైట్ సోదరులు ఉన్నారు, రైట్ బ్రదర్స్, ఇద్దరు బలమైన విశ్వాసులు, చాలా అద్భుతమైన విశ్వాసులు. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయితే ఆ కంపెనీ వాళ్ళు ఆదివారం రమ్మన్నారట. ఆదివారం రమ్మంటే వాళ్ళిద్దరు చెప్పారట, అవసరమైతే ఉద్యోగమైనా మానేస్తాం కానీ ఆదివారం రామని చెప్పేశారట. ఉద్యోగం మానేసేశారట. ఎందుకంటే దేవుడి మందిరాన్ని అంత ప్రేమించేవాళ్ళు వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ అన్నమాట, సేవకుడు, పాస్టర్. అతని యొక్క కుమారులు ఆ రైట్ సోదర్స్ ఇద్దరు. వాళ్ళిద్దరే ఈ గాలిలో ఎగిరే మొట్టమొదటి విమానమునకు రూపకల్పన చేసింది వాళ్ళే.
ఆ తర్వాత రకరకాలుగా మోడల్స్గా అవి రూపుదిద్దుకుంటూ ఈరోజు అద్భుతమైన ఏరోప్లేన్స్గా ఆకాశంలో విహరిస్తున్నాయి. అంటే మనుష్యుడు ఒకటి తెలుసుకున్నాడు, దాని తర్వాత మరొకటి తెలుసుకున్నాడు, దాని తర్వాత మరొకటి, అలాగా వారికున్న పరిజ్ఞానమును ఉపయోగించి చూచి నేర్చుకుంటున్నారు. ఆకాశములో పక్షులు ఎగురుతున్నాయి, మనమెంతగా ఎగరకూడదు. సముద్రములో చేపలు తిరుగుతున్నాయి, మనమెందుకు తిరగకూడదు. ఇవే మనుషుడికి ఆలోచనలు వచ్చాయి. టచ్ స్క్రీన్ కనుక్కుంది ఎట్లా? ఇంతకుముందు టచ్ స్క్రీన్ లేదు. మన శరీరమునకు తాకితే ఏమవుతుంది? స్పర్శ ఉంటుంది. ఈ శరీరానికి వచ్చినట్టే ఆ స్పర్శ ఎలాగొచ్చిందో దానిని ఆలోచించి అబ్జర్వ్ చేసి చూసి ఆ టచ్ స్క్రీన్ కనుక్కున్నాడు. అందుకని ఇట్ట అంటున్నాం మనం, అర్థమైందా? ఇట్ట అంటున్నాం. ఇదంతా దీన్ని చూసి నేర్చుకున్నాడు. కెమెరా ఎట్ట కనుక్కున్నాడు? కంటిని చూసి. ఈనాడు రోబోట్స్ తయారు చేశాడు. దేని చూశాడు? మనిషిని చూసి. అంటే మానవుడు చూచి ఎన్నో విషయాలు ఏం చేస్తున్నాడు? తయారు చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నట్టుగా భాగములో నేను దాన్ని చూచి కనిపెట్టి యోచన చేశాను, బుద్ధి తెచ్చుకున్నానని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మన జీవితంలో మన కల ఎదుట జరుగుతున్న అనేకమైన వాటిని చూచి మనం అనేకమైన వాటిని చదివి మనము నేర్చుకోవలసిన పాఠాలను మనం ఏం చేయాలి? నేర్చుకోవలసిన వారి కూర్చున్నాం. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. దాన్ని చదువుకో, దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకో, పాఠాలు నేర్చుకో, జీవితాన్ని కట్టుకో అన్నాడు. మన కొరకే రాయబడ్డాయి. ఆ 2 వచనాలు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదువుకుందాం. 4వ వచనం అందరం. 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము. గమనించాలి, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినవన్నీ దేని నిమిత్తమట? మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడ్డాయట. అంటే చదువుతున్నప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? బోధ నొందాలి. బోధ నొందాలి అంటే దేవుడు ఏదైనా ఒకటి నీకు నేర్పిస్తూ బోధిస్తూ ఉండాలి. ఇది మొదటిది. రెండవది 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 10:11 వచనం చదువుదాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. సో 2 మాటలు మర్చిపోవద్దు. ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఈ 2 మాటలు మనకి చాలా అవసరం. బోధ కలగటానికి, రెండవది బుద్ధి కలగటానికి. బోధ కలగటానికి, బుద్ధి కలగటానికి. ఏం బోధన అందుతున్నావు? ఏమి బుద్ధి తెచ్చుకుంటున్నావు? నేను దానిని చూచి కనిపెట్టి యోచన చేసి బుద్ధి తెచ్చుకున్నా. అంటే ఒక సంఘటనను చూసి నేర్చుకున్నాడు పాఠం. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ కూడా మనం కూడా అనేక పాఠాలు బోధన ఉండాలి, బుద్ధి తెచ్చుకోవాలి.
బడికి పోతున్నాడు, వాడికి ఏం రావాలి? ఏం చెప్పండి? చదువు రావాలి వాడికి. పోయిన కాడి నుంచి ఆ దిక్కులు ఈ దిక్కులు, ఆ అబ్బాయి ఎట్టున్నాడు, ఈ అమ్మాయి ఎట్టుంది, కలిగి ఆలే డ్రెస్ వేసుకున్నాడు, వీడికి ఎక్కుద్దా బోధ? వీడికి చదువు వస్తుందా? వీడికి చదువు రాదు. ఏమవుతుంది? ఆ అమ్మాయిని ప్రేమించాలి, ఈ అబ్బాయిని ప్రేమించాలి, ఆ బట్టలు వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి. వీడు నేర్చుకునేది ఇది. వీడికి చదువు రాదు. వీడికి చదువు రాదు. అట్లనే మందిరానికి వచ్చిన కాడి నుంచి అడు చూస్తారు కొంతమంది, ఇడు చూస్తుంటారు. వీళ్ళకి ఎక్కుద్దా? ఎక్కది. ఏమి ఎక్కుద్ది? వాళ్ళకి ఎక్కుతుంటాయి. ఇక్కడ ఇది చదువుతూ ఉంటే పాఠం వాళ్ళకి ఎక్కుతుంటాయి అన్నమాట. అందుకని కొంతమంది చదివినట్టు కనబడరు మీకు. ఎందుకో తెలుసా? వాళ్ళ పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటారు. లెసన్ పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా నువ్వు వినగలిగితే దాదాపుగా నీకు 80% అప్పుడే పాఠం వచ్చేసినట్టే లెక్క. జాగ్రత్త విను నేను చెప్పే మాట. నువ్వు బట్టి పట్టాల్సిన పని ఉండదు. పాఠం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా టీచర్ ఏం చెప్తున్నారు, ఏలాగా పాయింట్ తర్వాత పాయింట్ చెప్తున్నారు అని మనసు పెట్టి వింటే దాదాపుగా 100% పాఠం వచ్చేసినట్లే. ఇంటికెళ్ళి జస్ట్ దాని అట్లా రెఫర్ చేసుకుంటే వాడు మైండ్లో సెట్ అయిపోతుంది ఆ పాఠం. అందుకని కొంతమంది చదివినట్టు కనబడరు, కానీ చాలా మంచి మార్క్స్ వస్తాయి వాళ్ళకి. కొంతమంది పొద్దునుంచి సాయంకాలం దాకా పుస్తకం దగ్గర ఊరికనే చదివినట్టు ఉంటుంది. చదువుతానే ఉంటే కానీ ఆ పలావ గుర్తుకొస్తుంది, ఈ పలావ గుర్తొస్తుంది, రేపు పుట్టినరోజు వస్తుంది, ఏం కొంటారు అమ్మాల డ్రెస్సులు, రేపు పండగ వస్తుంది, క్రిస్మస్, ఏం కొనాలో ఈ ఆలోచిస్తున్నాడు. వీడు చదువుతుంటాడు. వీడు ఎక్కుద్దా? ఎక్కదో. ఏమి ఎక్కుద్ది? అంత పండగల వారం, పెళ్ళిళ్ళ వారం, పుట్టినరోజుల వారం, ఇది ఎక్కుతూ ఉంటుంది లోపలికి. ఇది ఇక్కడ కూర్చుంటాడు మనిషి, ఎక్కదు లోపలికి. సో పరిశుద్ధ గ్రంథమును చదివేటప్పుడు మనము బోధించబడాలి దాని చేత. రెండవది, బోధించబడుతున్న మనము బుద్ధి తెచ్చుకొని మనం ఎలాగా బ్రతకాలో లోకములో నేర్చుకుంటూ మనం వెళ్ళాలి. అందుకోనే దేవుడు మనలను జంతువులుగా చేయలా, మనలను పక్షులుగా చేయలా. వాటికి ఎవడు నేర్పించాడు. చక్కగా వాటి గూళ్ళను అవి కట్టుకుంటాయి. వాటి కాలములలో అవి వెళుతూ ఉంటాయి. తెల్లారుతున్నహో అని బెల్లు మోగించరు. మనకు 5 గంటలకు బెల్లు మోగుతుంటుందిగా, అట్లా మోగదు. మోక్కపోయినే ఏం చేస్తే చెట్ల మీద పక్షులు నిద్రలేకుండా సోమరబోతులారా అని ఏం చేస్తుంటాయి? అవి కిచుకిచుకిచుకులాడుతుంటాయి. అవి ఎందుకు? తెల్లవారబోతున్న సంగతిగా పక్షులకు తెలుసు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసునా? మీకు ఛాన్స్ చూపించాను. పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం పర్టికులర్గా చదవాలే. కానీ యోబు గ్రంథం 36వ అధ్యాయం చివరి వచనం చదువుదామా? చివరి వచనం. ఆయన గర్జనమును ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుస్తుందట. ప్రేమైన వలరా, పశువులకు ఉన్న జ్ఞానం మనకు లేదు. అందుకనే చెప్తారు, కుక్క కంట 2-3 రోజులు అటు పోయే వీధి కుక్కకి మీ ఇంటి దగ్గర 2-3 రోజులు అన్నం పెట్టు,
ఏం చేస్తుంది 4గో రోజు? ఆ? నువ్వు వద్దన్నా ఏం చేస్తుంది అది? నువ్వు పెట్టింది ఎంత? 2 ముద్దలు. 2 ముద్దలు పెట్టినందుకు అది నీ దగ్గరికి నువ్వు కనబట్టంత తోకాడించుకుంటూ వస్తుంది నీ దగ్గరికి. కుక్క ఎంత విశ్వాస పాత్రమైందో. కానీ మనుషుడు ఒక్కడే తిన్నింటి వాసాలు ఏం చేసేవాడు? లెక్క పెట్టి దేవుణ్ణి కూడా ఏం చేసేవాడు? నువ్వేం చేశావేంది నాకు? చాలామంది యవనస్తులు అనే మాట ఏందో తెలుసా? దేవుడు ఏం చేశాడు మాకు మేళ్ళు? మేము నమ్ముకుంటానికి యేసు ప్రభుని. ఇక్కడ దాదాపుగా సగం పైనే ఉంటారు అలాంటి వాళ్ళు. దేవుడు మాకేం చేశాడు? మేము యేసు ప్రభుని నమ్ముకోవటానికి. మీ అమ్మా నాన్నల్ని ప్రశ్నించుంటారు మీరు, మాకేం చేశాడు దేవుడు? ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో ప్రశ్నలు వేస్తూ ఉంటాం, కానీ దేవుడు చేసినవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనం ఎన్నడూ కూడా ఆయనను మర్చిపోలేం. ఆయన మర్చిపోలేం. కాబట్టి యవనస్తులారా, మనము బోధన అందుదాం, బుద్ధి తెచ్చుకుందాం, జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము ప్రస్తుతం పోయిన వారం నుంచి చూస్తుంటున్నాం ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం. కొన్ని విషయాలు చదువుకోవడానికి మనము ప్రయత్నం చేసి నేర్చుకుందాం. 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. స్లోగా చదువుదాం అందరం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనిను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినలా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచియున్ను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవా దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడని హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడని హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడని హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడుగతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడిన నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచున్నప్పుడు అది తన సారమిక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై. ఇప్పుడు చదువుకున్న ఈ మాటలలో నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటిది? పోయిన వారం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా మీరేమైనా చెప్పగలుగుతారా? చదివారు కదా, నా ముఖం చూడొద్దు, మీరు అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఆ పాఠము చదువుతూ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం, బోధన ఉందాం, ఏమి బుద్ధి తెచ్చుకోగలుగుతాం. దాంట్లో మనం చేయవలసినవి ఏంటివి, చెయ్యకూడనివి ఏంటివి, వాళ్ళిద్దరిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చెప్పండి. పోయిన వారం కూడా కొన్ని చెప్పారు మీరు, నేను కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు కొన్ని నేర్చుకుని మనం ఈ భాగాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమయ్యిందా? నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు? ఆ భాగం చదివితే మీకు వచ్చిన ఆలోచన ఏంటిది,
దాంట్లో నుంచి మనం నేర్చుకునేవి ఏంటివి, చెయ్యవలసినవి ఏంటివి, దేవుడు ఎలాంటి వాడు, మనం చెయ్యకూడనివి ఏంటివి, అది నేను అడిగింది ప్రశ్న. ఆయనకు శ్రేష్టమైనవి ఇవ్వాలి. ఇంకా హత్య చెయ్యకూడదు. ఓకే, ఇంకా ఏంది అర్థం అంతే. దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు. కరెక్టే, కయ్యూను అబద్ధం చెప్పాడు అక్కడ. ఇంకా మీరు చెప్పినవన్నీ కరెక్టే. చదివిన తర్వాత మనం నేర్చుకునే పాఠం ఇప్పుడు చూస్తున్నాం. మీరు చెప్పినవన్నీ కూడా రాసుకొని పెట్టుకోండి. నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఇంకా మీకు ఏమైనా ఆలోచన ఉంటే చెప్పండి. ఎలాంటి పరిస్థితులలోనూ, ఎలాంటి అవస్థతులలో ఉన్నప్పటికీ నాయనకి ప్రార్థన చేయాలి, చెప్పుకోవచ్చు. ఇంకా అసూయ పడకూడదు. మరి అంతే కదా, మన కయ్యూనికి ఏమొచ్చింది? పొయ్యో రోగం వచ్చింది. ఏ రోగం వచ్చింది? పొయ్యో రోగం వచ్చింది, అసూయ రోగం వచ్చింది. ఇంకా నేను కూడా ఈరోజు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా రాసుకోండి, నోటు బుక్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎక్కడ దొరికేవి కాదు ఇవి, మనము స్టడీ చేసి నేర్చుకునేవి. ఒక భాగాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు పేపర్ ఉంది, ఈ పేపర్ చూడటంతో కొంతమందికి ఏమనిపిస్తుంది? విమానం తయారు చేయాలనిపిస్తుంది కదా. ఏంది చెప్పండి, మనందరూ చేసిన వాళ్ళమే పిల్లలు. అప్పుడు నేను కూడా చేశా. పేపర్ కనబట్టిందో ఏం చేసేవాడిని? విమానం చేసేవాడిని. పేపర్ కనబట్టిందో ఏం చేసేవాడిని? గాలిపటం చేసేవాడిని. విమానం కనబట్టం చేసేవాడు, పేపర్ కనబట్టం చేసి బుట్టపట్టం చేసేవాళ్ళం. పేపర్ కనబట్టం చేసేవాడు, బుర్రుపట్టం చేసేవాళ్ళం. మీకు తెలియలే ఇవన్నీ, చెప్పకూడదు, మీకు నేర్పించకూడదు. మీకు నేర్పితే అడ్డు పరిగెడతారు. కానీ ఇక బుర్రు పటాలు బుట్ట పటాలన్నీ చేసేవాళ్ళం మేము. గాలి పటాలు చాలా తక్కువ. బుర్రు పటాన్ని పట్టుకుంటే, బుట్ట పటాన్ని పట్టుకుంటే దాదాపుగా 15 సంవత్సరాల కుర్రాను కూడా లాక్కుపోద్ది. ఏంటిది? లాక్కొని పోద్ది. పెద్ద బుట్టబట్టంగా తయారు చేసి కానీ వదిలేమంటే పైకి, కనుక మనుషుని కూడా లాక్కపోతుంది. సరే, మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక పేపర్ చుట్టంతో పడవ చేసాం మనం. అదే కనబట్టడంతో చేపలు చేసాం. మీరు చేశారో లేదు, మేము చేసాం. ఇవన్నీ చిన్నప్పుడు అన్ని రకాలు చేసాం. కర్ర కనబట్టడంతో క్రికెట్ ఆడేవాళ్ళం కదా. క్రికెట్ బ్యాట్ లేదు, కొనాలంటే డబ్బులు అవుతాయి. ఎందుకు కర్ర తీసుకోవడం, ఇటు కొట్టడం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నవ్వుకోవడానికి చెప్పట్లా. ఒక వస్తువును చూసినప్పుడు దానిని ఎలాగ వాడుకోవాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. సో ఇక్కడ చదువుతూనే బాగానే చదువుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యొక్క ఆలోచన రావాలి. ఇప్పుడు మీరు చెప్పారు డిఫరెంట్ వ్యూస్. ఇంకా అనేక రకాలుగా మనము బోధన ఉంది, బుద్ధి తెచ్చుకోవచ్చు. సో మొదటిదిగా ఈరోజు జ్ఞాపకం చేస్తుంటున్నాను, పోయిన వారం చెప్పట్లేదు నేను. మొదటిదిగా మొదటి వచనం చదివితే మనకు నేర్చుకునే ఒక పాఠం ఉంది అక్కడ. చదువుదాం అందరం. ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని. సో మొదటిదిగా ఈరోజు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, పిల్లల పుట్టాలంటే దేవుని దయ అవసరం. మనం నేర్చుకునే మొదటి పాఠం ఈరోజు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కావచ్చు గాక, అయినా కూడా
ఎంతోమంది పిల్లలు లేకుండా చనిపోయిన సేవకులు ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు. కోటీశ్వరులు ఉన్నారు. చనిపోయేంత వరకు వారికి పిల్లలు లేరు, పుట్టల. అందుకనే వాక్యంలో రాయబడింది. ఏమన్నాడు? 2 వచనాలు 3 వచనాలు చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 113 అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కీర్తన 113 9వ వచనం. ఆయన సొంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును యెహోవాను. సో కుమారులను కుమార్తెలను కలిగిన తల్లినిగా చేసేవాడు ఆయన. ఆయన లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు పిల్లల పుట్టడం అనేది అది నీ చేతిలో లేదు. ఇంకో వచనం చదువుదాం. కీర్తనల గ్రంథమే 127 అధ్యాయం 3వ వచనం చదువుదాం. కీర్తన 127 3 చదువుకుందాం అందరం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇప్పుడు గమనించాలి. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం, కీర్తనల గ్రంథము 113వ అధ్యాయం చివరి వచనం, కీర్తనలు 127వ అధ్యాయం 3వ వచనం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, పిల్లల పుట్టాలి అంటే ఆయన కనికరించాలి. ఆయన కనికరించాలి. ఒకవేళ మీరు అనొచ్చు, మాకు దేవుడు లేడు, దెయ్యం లేదు, అయినా మాకు ఏం చేసే దేవుడు, మేము పిల్లలకు కనలేదు అయింది, దేవుడు మాకు ఎక్కడిచ్చాడని అనొచ్చు. మీరు అంటారు. ఎందుకంటే కొంతమంది అనే ప్రశ్న అదే. మరి ముఖేష్ అంబానీకి యేసు ప్రభు నమ్ముకోలేదుగా, మరి మన భారతదేశంలో కోటేశ్వరుడు అట్టయ్యాడు ఆయన? మరి మన దేవుడు నమ్ముకోలేదుగా ప్రశ్న వస్తుంది మనకి. వాళ్ళు దేవుడు నమ్ముకోలేదుగా, అయినా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారుగా, వాళ్ళు అవుతారు. నీకంటే గొప్పవాళ్ళు అవుతారు. అది కూడా దేవుని కనికరము వారి వెనకాల ఉన్నదన్న సంగతి వారికి తెలియకపోవచ్చు. ఒక వ్యక్తి ఉన్నత చదువులకు రావాలన్నా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, ఐశ్వర్యవంతుడు కావాలన్నా ఆయన కృప లేకపోతే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం చివరి అధ్యాయం 29 చదువుకుందాం. వచనం 12వ వచనం చదువుకుందాం అందరం. 29:12 మా నితిను కొత్త నిబంధన గ్రంథంలో చూస్తున్నాడు బైబిల్. అందుకనే నేర్చుకోని చెబుతుంది. నితిను కొత్త నిబంధనలో చూస్తున్నాడు. ఏమక్క నేను చదువుతాడు అసలు బైబిల్ ఇంట్లో? చదవండి బైబిల్. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? ఏమో అన్ని గాలి కొట్టుకొని పోతున్నాయి అన్నీ. ఎంత డబ్బులు సంపాదిస్తున్నామో చూసుకోవాకండి ఎప్పుడు. ఎంత దేవుళ్ళు ఎదుగుతున్నామో చూసుకోండి. ఎందుకు? రేపు లెక్కలోకి వచ్చేది ఎంత సంపాదించామో కాదు, ఎంత దేవుళ్ళు ఎదిగామా అది లెక్కలోకి వచ్చేది. అందుకని అంటాడు, నా దినములు లెక్కించుట నాకు, చదువుదాం ఆ మాట, మిమ్మల్ని చూస్తుంటే నాకు కొన్ని వచనాలు గుర్తుకొస్తుంటాయి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కీర్తన 90:12 మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు
లెక్కించుటకు మాకు ఉద్యోగానికి పోయిన తర్వాత నీ దినములన్నీ ఏం చేయబడుతుంటాయి? అక్కడ నెలకి ఎన్ని రోజులు వచ్చావో లెక్కించబడుతుంది. స్కూల్కి వెళుతున్న తర్వాత స్కూల్లో టీచర్ కూడా నీ దినాలు ఏం చేస్తాడు? సో సంవత్సరం ఇంకా ముగింపు దగ్గరికి వచ్చిందనగా కొన్నిసార్లు నోటీస్ పంపిస్తాడు అమ్మ నాన్నకి, మీ అబ్బాయి హాజరు తక్కువగా ఉన్నది, సంవత్సరములో రావలసిన రోజులు మీ అబ్బాయి. అదేంది సార్, రోజు బడికి పోతాడుగా మా అబ్బాయి ఇంటి దగ్గర నుంచి. మీ అబ్బాయి బడికి పోతాడు కానీ సినిమా హాల్లో ఉంటాడు, మాకేం తెలుసు? ఏం చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలు? ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి బడిది పోతున్నారు. ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి. చక్కగా అమ్మ నాన్న డాటీ టాటా టాటా అని చెప్తున్నారు. టాటా అని చెప్పేసి స్కూల్కి టాటా చెప్పి ఎక్కడ పోతున్నారు? హాయిగా సినిమాలు, షికారులు. ఇంటికి వచ్చేస్తుంది. మీ అబ్బాయికి తగినంత హాజరు లేదు. సార్ ఎట్టగట్ట మా అబ్బాయిని ఏం చేయండి, పరీక్షకు పోనీయండి సార్. ఇక అప్పుడు టీచర్ ఏదో చేస్తాడు అక్కడ. కానీ పరలోకంలో అక్కడ కైమాలు చేయడానికి కుదరదు. అక్కడ ఇక్కడ చేయొచ్చు. అందుకనే జాగ్రత్త. మా దినములు లెక్కించుట మాకు మరి మా రత్తయ్యకి పోస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ పోస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు రత్తయ్య? ఏం చెప్పండి? వచ్చిందా రాలేదు? ఇంకా ఇచ్చారా? రానాలకు మచ్చలు ఇవ్వక దేవుడు నిన్ను కొడతాడు, జాగ్రత్త. మా చుట్టమే మా మేనమామని ఇవ్వక. అది కనుక ఇక్కడ వేసావనుకో అక్కడ నీకు మైనస్ వస్తాయి. పరలోకంలో ఇక్కడ వేసావనుకో కనుక మా అమ్మే కనుక వస్తానంత రాలేకపోయింది, మచ్చలు వేసేద్దాం అని ఇక్కడ వేసావనుకో దొంగ లెక్కలో, అక్కడేమవుద్ది? అక్కడ మైనస్లు వస్తాయి. ఇక్కడ మనం చేసే ఎదవ పని ప్రతి దానికి పరలోకంలో ఏమవుతుంటుంది? మైనస్ మార్కులు వస్తుంటాయి. కనుక కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. ఇండియాకి టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నువ్వు సరిగా ఆన్సర్కి చేయకపోతే ఏమవుతుంది? 10 మార్కులు వస్తే 10 మార్కులు 1 మార్కు పోద్ది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేయాలి? దానికి సరిగా నీకు వస్తేనే ఆన్సర్ చేయాలి. లేకపోతే ఏబిసిడీలో ఏదో నొక్కేసానికి పోయావనుకో వచ్చిన మార్కుల్లో నీకు ఎన్ని వస్తాయి? -10 మార్కులు వస్తాయి. ఇదేంది ఇది? అవును మైనస్ వచ్చేసినాయి. మొత్తం అటెంప్ట్ చేసావుగా, మొత్తం అటెంప్ట్ చేసావు. గుడ్డెది పోయి చేలో పడినట్టుగా ఏదో ఏం చేసావు? లక్కీ డ్రా ఇట్లా కొట్టేసి పడిపోతావు. కొట్టేసుకుంటూ పోతే కుదరదు. అక్కడ మైనస్ మార్కులు వస్తాయి. సో దినములు లెక్కించబడుతున్నాయా పరలోక రాజ్యం కొరకాయ? ఈరోజు ఉదయం లెగిచావు, ఇప్పటిదాకా కనుక ఉన్నావు. ఈరోజు దేవుడు లెక్కలోనికి ఈరోజు నీ జీవితంలో లెక్కించబడిందా? చెప్పగలవా? గుండె మీద చేసుకొని ధైర్యంగా, దేవుని లెక్కలో నాకు ఈరోజు మచ్చరపడింది, నేను డ్యూటీకి అటెండ్ అయ్యానని, ఆయన పని చేశాను అని. లేకపోతే చాలా నష్టపోతాం, మనం చాలా నష్టపోతాం. జాగ్రత్త. సో రండి మనం ఆ మాట చదువుకుందాం. కాబట్టి ప్రతిరోజు చదవండి బైబిల్. పొద్దున్నే లెగవడంతో తింటము తాగటాలు ఇవి కాదు. 29 మొదటి దినవృత్తాంతాలు 29 12వ వచనం చదువుకుందాం అందరం. ఐశ్వర్యమును గొప్పతనమును
నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీదానములు హెచ్చించువాడవును. అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. గమనించాల పదాలు ఎన్ని ఉన్నాయి, లెక్కండి అక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. మొదటిది ఐశ్వర్యం, రెండవది గొప్పతనము, మూడవది బలము, నాలుగవది పరాక్రమము, తర్వాత హెచ్చింపు, తర్వాత దానములు, తర్వాత అన్ని విషయాలు. ఆయన్నే అందుకొని ద్వితీయోపదేశకాండము గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఇంకో మాట మాట్లాడతాడు. రండి, పిల్లలు కలిగారంటే దేవుని దయది, గుర్తుపెట్టుకోండి. మీరు మందిరానికి వచ్చినా రాకపోయినా, ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా, దేవుడు మీ మీద తన కనికరమును చూపించాడు, తన కనికరాన్ని చూపించాడు. ఏం చెప్పాను ఇప్పుడు నేను? ద్వితీయోపదేశకాండముల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 17, 18. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగచేసినని అనుకుంటారేమో. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు అది. మీరు చదువుకోవటానికి జ్ఞానమును కలుగు చేసేవాడు ఆయన. మీకు పిల్లలు పుట్టడానికి కొరకే దయను కలుగజేసేవాడు ఆయన. మీరు పనిచేయటానికి కొరకే శక్తినిచ్చేవాడు ఆయన. మీరు చదువుకుంటున్నప్పుడు చదువులో సహాయం చేసేవాడు ఆయన. ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణములో సహాయం చేసేవాడు ఆయన. మీ సామర్థ్యం కాదు, అనుకుంటారేమో జాగ్రత్త అని అంటున్నాడు. ఆయన సామర్థ్యం, ఆయన సహాయం చేయకపోతే మన దేనికి పనికిరాం. సో ఈరోజు ఆదికాండము 4వ అధ్యాయములో నుంచి కనుక మీరిందా చెప్పారు కొన్ని, అవి రాసుకొని పెట్టుకోండి. నాకు జ్ఞాపకంలో తీసుకుని వచ్చిన మొదటి విషయం, ఈ లోకములో మనము మన అమ్మ నాన్నకు పుట్టామన్నా, మన అమ్మ నాన్నలకు వాళ్ళ అమ్మ నాన్నలకు పుట్టారన్నా, దేవుని యొక్క దయ వలన, దేవుని కనికరమ వలన, దేవుని ఉచితమైన కృప వలన మనమందరం పుడుతున్నాం లోకములో. దేవుడు అనుమతిస్తున్నాడంతే. గుర్తుపెట్టుకోండి ఈ విషయం మొదటిది. సో దేవుని కనుక అనుగ్రహం లేకుండా మనం ఏమీ భూమి మీద పొందుకోలేము. సో గుర్తుపెట్టుకోండి, ఇది మొదటి విషయం. ఈరోజు రెండో మాటకు వస్తున్నాను. వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయం చదువుకుందాం. 3వ వచనం నుంచి చదువుదాం. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని. చాలు. రెండవది మనము నేర్చుకోవలసిన పాఠం, భూమి మీద మనము చనిపోయేంత వరకు, గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనము చనిపోయేంత వరకు దేవుని దయ వలన నువ్వు ఏదైనా పొందుకుంటున్నా, ఏది పొందుకుంటున్నా దానిలో కొంత అర్పణ దేవుని దగ్గరకు తీసుకురావాలి. ఇది నేర్చుకోండి ఎప్పుడు కూడా. మీరు పిల్లలైనా యవనస్తులైనా సరే మీరు నేర్చుకోండి.
మనమందరం నేర్చుకోవాల్సిన విషయం. నేను ఎరుగుదును కొంతమంది పిల్లలను నేను ఎరుగుదును. వాళ్ళ అమ్మ నాన్న కొనుక్కోమని డబ్బులు ఇస్తారు కదా, కొనుక్కోమని ఇచ్చినట్టుగా డబ్బులలో కొంత డబ్బులు దాచిపెట్టుకొని దేవుడి మందిరములో వేసే పిల్లలు ఉన్నారు. తెలుసునా మీకు? మన పిల్లలు అట్లాంటి వాళ్ళు తెలుసా? కానుకేండ్రా అంటే పోయి బజారిపోయి ఏం చేస్తాడు, ఇక్కడి నుంచి ఇక్కడే కూర్చుంటాడు, పోయి కొనుక్కొని వచ్చేసి మళ్ళీ సాయంకాలం పోయి ఏం చేస్తాడు, అడుక్కుంటున్నాడు. ఏది రాడు ఇందాక ఇచ్చాడు అంటే కొనుక్కున్నానులే. కానుకేండ్రా అంటే వీడు ఏం చేస్తాడు, వీడు బజారిపోయి కొనుక్కొని శుభ్రంగా వేసానని చెబుతాడు అన్నమాట. పిల్లలకు వాటిని నేర్పించండి. ఎంత వేశారా కాదు ఇక్కడ కావాల్సింది, ప్రాముఖ్యం. పిల్లలకు కొన్ని మంచి విషయాలు నేర్పించండి. ఒకసారి ఒక తండ్రి ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని గురించి కనుక మాట్లాడుకుంటున్నప్పుడు తను అంటూ వచ్చాడు, నా పిల్లలకు చిన్నప్పటి నుంచి 5 రూపాయి వేయటము నేను ఎప్పుడు నేర్పించలేదు నా పిల్లలకని చెప్పాడు. 10 రూపాయలు వేయటం నేర్పించలేదట. నా పిల్లలకు నేను శ్రేష్టమైనవి కొనాలని ఇష్టపడుతున్నానుగా, పుట్టినరోజు వస్తే పిల్లలకు కేక్ అని, చాక్లెట్లని, బిస్కెట్లని, కొత్త డ్రెస్ అని, ఇంకా రకరకాలు తీసుకొస్తారు కదా. దాదాపుగా 2-3 వేల రూపాయలు ఏం చేస్తారు, ఖర్చు పెడుతున్నారు. అది మీ ఇష్టం లేండి, నేను చెప్పేది కాదు. కానీ మరి అదే నీ బిడ్డకు చేతికిచ్చి కానుకిచ్చే విషయంలో నువ్వెందుకు పిసినిగొట్టుగా ఉంటావు? రోజు నేను అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతుంటాను, మందిరం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని పోతారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొన్నిసార్లు అడుగుతా, రేయ్ అని అమ్మాయిల్ని అబ్బాయిలను అడుగుతా, ఈరోజు మీ అమ్మ ఎంత ఇచ్చింది, మీ నాన్న ఎంత ఇచ్చాడని అడుగుతా నేను. వాళ్ళు చెబుతారు. పిల్లలు ఎలాంటి వాళ్ళు, కపటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా, మనంతా దొంగ బుద్ధి అయితే వాళ్ళతో ఉన్నట్టు చెబుతారు. మా అమ్మ 20 రూపాయలు ఇచ్చింది వాళ్ళ. మరి మీ నాన్న ఎంత ఇచ్చాడురా? మా నాన్న కూడా 10 రూపాయలు. ఇప్పుడు ఎంత అయింది మొత్తం? 30. అవి 30 రూపాయలు శుభ్రంగా అయిపోద్ది. మరి సాయంకాలం వస్తాడు. సాయంకాలం వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ తాత దగ్గరకో, నాయనమ్మ దగ్గరకో, అమ్మమ్మ దగ్గరకో పోయి మళ్ళీ అక్కడ ఏం చేస్తాడు, అక్కడ ఒక 10 రూపాయలు మళ్ళీ. అంటే దాదాపుగా రోజుకి వచ్చి 40-50 రూపాయలు ఏం చేస్తున్నాడు. ఆదివారం పూట వాడికి ఎంత ఇస్తావు నువ్వు కానుకేయటానికి? అంటే నేను ఎందుకు చెప్పానంటే మాట, పిల్లలకు ఇవ్వటం నేర్పించండి. నేను కొంతమంది పిల్లలకు నేర్పించాను, చాలాసార్లు మందిలో కూడా చెప్తుంటాను. పుట్టినరోజులు వస్తే కేకులు కాదు కొయ్యాల్సింది, కొత్త డ్రెస్సులు కాదు కొనుక్కోవాల్సింది. చిన్నతనం నుంచి నేర్పించండి. ఆ డబ్బులు పెట్టి కొన్ని వస్తువులు కొని, కళ్ళు లేని పిల్లలు హాస్టల్స్ ఉంటాయి, కళ్ళు లేని పిల్లల హాస్టల్స్ ఉంటాయి. వెళ్ళి అక్కడ ఒక 10 మందికి వాటిని ఏం చేయండి, సంతోషంతో ఇవ్వండి వాళ్ళకి. అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారు, అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారు. వాళ్ళకి వెళ్ళి నీ పిల్లల చేత ఇప్పించు, వాళ్ళ ముఖములో సంతోషాన్ని చూస్తావు. నీ పిల్లలకు కొన్ని మంచి విషయాలు నువ్వేం చేసినట్టు, నేర్పించినట్టు అవుతావు. పండగలు చేయటం కాదు పిల్లల పుట్టినరోజుల్లో. ఈ పద్ధతి నేర్చుకోండి, నీ పిల్లలకు కరిగా మొదట్లో 10 రూపాయలు ఇచ్చావు, ఆ తర్వాత 20 రూపాయలు, అలాగ దేవుని కొరకు ఇవ్వటము నేర్పించు. నీ జీవితంలో
దేవుని ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా చూస్తావు. ఆదాము అవ్వల యొక్క ఇద్దరు పిల్లలు దేవునికి ఇవ్వటం నేర్చుకున్నారు. దేవుడికి ఏమైనా కరువు అయిపోయిందా? దేవుడికి ఏమైనా కరువు అయిపోయిందని అడుగుతున్నా. దేవుడి దగ్గర డబ్బులు లేవా? మరి దేనికి దేనికి? ఒక్క మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. పిల్లలకు నేర్పించండి. చిన్నప్పటి నుంచి మీరు కొనుక్కోటానికి ఇచ్చినా కూడా వాటిలో కూడా దాచిపెట్టుకొని దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. ఎప్పుడు? అప్పుడు అన్నాడు. నీవు నేర్చుకో, నీ పిల్లలకు నేర్పించు. కొంతమంది ఉంటారు పిసినుగొట్టాళ్ళు, వాళ్ళు ఇవ్వటం నేర్చుకోరు, వారి పిల్లలకు ఇవ్వటము. మళ్ళీ ఉద్యోగస్తులే, మళ్ళీ బాగా సంపాదించే వాళ్ళే. నేను ఎరుగుదును అలాంటి దౌర్భాగ్యులను, దరిద్రులను కూడా. ప్రేమైన సంఘమ, యవనస్తులారా గుర్తుపెట్టుకుందాం. దేవుని కొరకు మీరు ముందుకు రండి. దేవుని కొరకు మీ పిల్లలకు నేర్పించండి ఇవ్వటం. ఎవరు చెప్పుంటారు వాళ్ళిద్దరికీ? వాళ్ళ అమ్మా నాన్న చెప్పుంటారు. లేకపోతే వాళ్ళట్ట తీసుకొస్తారు అక్కడికి చెప్పబోతే. సో పొలమ పంటలో నుంచి ఆయన తీసుకొచ్చాడు, గొర్రెల మందలో నుంచి ఈయన తీసుకొచ్చాడు. కాబట్టి యవనస్తులారా, మీకు కలిగిన దానిలో నుంచి నేను ఎరుగుదును కొంతమందిని దేవుడి మందిరానికి వచ్చి కానుకలేసేటప్పుడు చిల్లి గవ్వ లేక తలదించుకొని అలాగనే నిలబడే విశ్వాసులు కొంతమంది ఉన్నారు. నిన్ననే జేసీ రావు గారు యొక్క కొన్ని విషయాలు చెప్తూ దాంట్లో ఒక మాట చెప్తూ వచ్చాడు. మీరు చూస్తుంటారు యూట్యూబ్లో ఆయన వర్తమానాలు. హెబ్రోన్లో కూడా చెప్తుంటాడు. ఆయన గూడూరులో, ఆ ప్రాంతంలో వారి యొక్క స్వగ్రామం, ఆ ప్రాంతాలు గూడూరులో దేవదాస్ గారు ఉండేవాడు. ఒక అనుభవం చెప్తున్నాడు. గూడూరు నుంచి చెన్నైకి కాన్వకేషన్కి వెళ్ళారట. ఎప్పుడు? 1950, 60 ఆ సంవత్సరాల్లో. ఇప్పుడు కాదు, అప్పుడు ప్రారంభ దినాల్లో, వాళ్ళు యేసుప్రభు నమ్మక దినాలలో గూడూరు నుంచి అక్కడికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత కాన్వకేషన్ అయిపోయింది. కాన్వకేషన్ అయిపోయిన తర్వాత ట్రైన్ ఎక్కారట. ఆ సేవకుడు కూడా ట్రైన్ ఎక్కి అందరూ ఎక్కారా లేదా అని పరామర్శిస్తూ, మీ సామాన్లన్నీ దగ్గర ఉంచుకున్నారా, మీ పిల్లలందరూ ఉన్నారా అని పరామర్శిస్తూ ట్రైన్ దిగుతూ ఎక్కుతున్నాడట. సో ఇక ట్రైను కదలపోతా ఉంటే, అన్న ఎక్కండి, మీరు కూడా ఎక్కండి అంటున్నాడట. ఎక్కుతాను అంటున్నాడట. చివరికి ఎక్కలేదట. ట్రైన్లో చూస్తే అన్న ఎక్కలేదు. ఏమై ఉంటుంది అని ఆలోచించుతూ వచ్చారు. ఆయనట తన దగ్గర 5 రూపాయలు లేకపోయినా ఎవడికి చెప్పడట. ఆయన యొక్క విశ్వాసం అలాంటిదట. చెప్తున్నాడు చేశాడు. నిన్న దాంట్లో వింటూ వచ్చాను. ఆయన ఏం చేశాడో తెలుసా? చెన్నై సెంట్రల్ నుంచి గూడూరుకు నడుచుకొని వచ్చాడంట. కారణం ఏంటిదో తెలుసా? టిక్కెట్ కొనటానికి డబ్బులు ఆయన దగ్గర లేవు. తన అవసరత ఎవ్వరికి చెప్పలేదు. ఎవరైనా సరే దేవుడు కనికరిస్తే ఎక్కుదాం అనుకున్నాడట టిక్కెట్ తీసుకొని, లేకపోతే నడిచి వెళ్దాం అనుకున్నాడట. ఆ తదుపరి దేవుడి మందిరానికి వచ్చి వాక్యం చెప్తుంటే
వాళ్ళ విశ్వాసాన్ని గురించి సంఘములో ఏడవని వాడు లేడట. ఈ దినం మన జీవితంలో విశ్వాసం మీద బ్రతకలేకపోతున్నాం. నేను కొన్నిసార్లు కావాలని దేవుని దగ్గర డబ్బులను జీరో చేసుకుంటా. నేను కావాలని చేసుకుంటా. అలవాటు, అభ్యాసం కావాలి నాకు అభ్యాసం కావాలి. జీరో చేసుకుంటాను. దేవుడు ఆశ్చర్యకరంగా ఎలాగ చేస్తాడో తెలియదు. నేను నా జీవితం ఎరుగుదు నా విషయం. జాగలమూడికి 99 వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ లేదు, పైసా లేదు. ఇక్కడ ఇంకోలికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పైసా లేదు, నిల్ బ్యాలెన్స్. దర్శికి వెళ్ళినప్పుడు అక్కడ నిల్ బ్యాలెన్స్. కొన్ని పనులు చేసిన కారణాన్ని బట్టి షాపుల్లో అప్పులున్నారు. కానీ ఏమీ లేకుండా పని ప్రారంభించాం. ప్రతి చోట దేవుడు ఎప్పుడు అడుక్కునేవాళ్ళుగా దేవుడు చేయలా. ఎప్పటికీ స్టిల్, ఎప్పటికీ నేను అంటుంటాను, నాతో చాలామంది అన్నారు, అంత స్థలం తీసుకోవాలనుకుంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు అన్నారు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ప్రశ్నించాను. దేవుడు చేయదలుచుకుంటే తాను ఎలాంటి గొప్ప కార్యాలైనా చేసి నీ కళ్ళెదురు చూపిస్తాడు. దేవుడు నోర్లు మూపిస్తాడు. దేవుడు నాకు ఆ ధైర్యం ఉంది. సంఘమా, జ్ఞాపకం చేస్తున్నాం, దేవుడికి ఇవ్వటం నేర్చుకో. ముందల ఇవ్వటం నేర్చుకుంటే దేవుడు నీకేం చేస్తాడు? ఇస్తాడు. నీవు నేర్చుకో, నీ పిల్లలకి నేర్పించు. రూపాయలు వేయటం, 2 రూపాయలు వేయటం నేర్పించవాక పిల్లలకి ఎప్పుడు కూడా. పిల్లలకు రోజుకొచ్చి ఎంత ఖర్చు పెడుతున్నావు? కనీసం రోషము లేదా నీకు దేవుడికి ఇచ్చే విషయంలో? ఆ 2 కుమారులు దేవుని దగ్గరకు అర్పణ తీసుకొచ్చారు. నేర్చుకోండి ఇక్కడి నుంచి. ఏదైనా సరే లోటు కనబడుతుందా? ఎక్కడో మీరు కుటుంబంలో పాఠం నేర్పించడానికి వరకు తీసుకొస్తున్నాడు. కూర్చోండి మోకాల మీద, కూర్చోండి మోకాల మీద. దేవుడి దగ్గర కన్నీళ్లు విడవండి. దేవుడు ఎందుకు చేయడో సవాలు చేయండి, అభ్యాసం చేయండి. మీ పిల్లలకు అభ్యాసం చేపించండి. చాలా విషయాలు ఉన్నాయి. దైవజనుడు భగత్ సింగ్ గారు ఉన్న టైంలో అగస్టిన్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఆయనట ఆయనకి ఎంతమంది పిల్లలు నాకైతే గుర్తులేదు, కానీ 4-5 తెలియదు. అందరూ చదువుకుంటున్నారు, అందరూ పెద్దవాళ్ళ పరిస్థితుల్లో ఉన్న యవనస్తులు. రిటైర్డ్ అయ్యన్నాడు, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసాడో తెలియదు, కానీ నేను విన్నాను చాలా కాలం కిందట. వచ్చిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి హెబ్రోన్లో మొత్తం అట్లా వేసేసాడంట. వెనక ముందు ఆలోచించలేదట. పిల్లకాయల చదువులకేంటిది, ఫీజులకేంటిది, బట్టలకేంటిది, పుస్తకాలకేంటిది, అసలు వెనక ముందు ఆలోచించట్లేదట. పిచ్చాడు అన్నారట. పిల్లలు అడుగుతూ ఉంటే, నా దగ్గరేం లేదమ్మా, ప్రార్థన చేసుకోండి అంటేవాడట. ఆశ్చర్యం. తనను, తన భార్యను, తన పిల్లలను హెబ్రోనులో ఎలా పోషించాడో వారి సాక్ష్యాలు వినండి. చేతిలో చిల్లుగవ్వ ఉంచుకోకుండా మొత్తం హెబ్రోన్ని తీసుకెళ్ళేసి పడేశాడంట మొత్తం. కారణం ఏందో తెలుసా? దేవుడి మీద ఆధారపడాలి నేను, నా పిల్లలన్న ఆ కుతూహలముతోటి. కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కానీ నీతిమంతుల పిల్లలు
విడిచిపెట్టబడటము కానీ భిక్షమెత్తటము కానీ నేను చూడలేదని కీర్తనాకారుడు అంటాడు. నువ్వు నేర్చుకో, విశ్వాసముతోటి నీ పిల్లలకు నేర్పించు. జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు కళ్ళతో చూస్తావు. సో మొదటిది, దేవుని దయ ద్వారానే, దేవుని కనికరము కృప ద్వారానే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. రెండవది, దేవునికి మనము ఇచ్చువారముగా ఉండాలి. నువ్వు ఎంత ఇస్తున్నావా కాదు, నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తున్నావో చూసుకో. అలాగా మనము దేవుని కొరకు, మన పిల్లలను దేవుని కొరకు ఇచ్చువారముగా మనము నేర్చుకొని నేర్పిస్తూ వెళదాం. తద్వారా నిత్యత్వములో మనము ఆస్తిని, సంపాదనను, భాగ్యమును సంపాదించుకుని వారముగా మనం ఉండటానికి కొరకై ఆ పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు నేర్పించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. రెండు మోకాల మీదకి వద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి రెండు విషయాలు ఆదికాండము 4వ అధ్యాయములో నుండి ప్రభు మేము బుద్ధి తెచ్చుకోవటానికి, పాఠము నేర్చుకోవటానికి సహాయం చేస్తూ వచ్చాం. ఈ లోకములో మేము ఏమి కలిగి ఉన్నా అది నీ దయ ద్వారా మాత్రమే మేము కలిగి ఉన్నామన్న విషయాన్ని మేము ఎప్పుడు మర్చిపోకుండా సహాయం చేయి. అది పిల్లలైనా, ఆరోగ్యమైన, ఒక పనైనా, ఒక చదువైనా, ఒక వివాహమైన, ఏదైనప్పటికీ దయగల ప్రభువా, మేము నీ దయ ద్వారా మేము పొందుకుంటున్నామని గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయి. రెండవదిగా, మేమును మా పిల్లలను నీకు ఇచ్చువారముగా, అర్పణను అర్పించువారముగా నేర్చుకొని నేర్పించడానికి సహాయం చేయి. అప్పుడు మా ఇంటిలో సమృద్ధిని, ఎప్పటికప్పుడు మీ ఆశ్చర్యకరమైన నీ కార్యాన్ని మేము చూడటానికి కొరకై దోహదపడుతుంది. ప్రభా, గూడూరు దేవదాస్ గారి గురించి నన్ను చెప్తూ వచ్చాడు. చెన్నై సెంట్రల్ నుంచి గూడూరు వరకు నడుచుకుంటూ వచ్చాడు. కారణం, టిక్కెట్ కొనటానికి డబ్బులు లేవు. ఎవ్వరికి చెప్పకూడదు. అందరూ ధైర్యపరిచాడు, ప్రార్థన చేశాడు, పంపించేశాడు. అన్న ఎక్కాడేమనుకున్నారు, కానీ ఎక్కలే. ప్రభు, వారి విశ్వాస జీవితాలు సంఘాలకు మాదిరి అన్నాడు. దయగల ప్రభు, ఈనాడు మా జీవితాలు మా పిల్లలకు ఒక ఆదర్శప్రాయముగా ఉండటానికి సహాయం చేయి. ప్రతిదీ వారికి ప్రార్థన ద్వారా నేర్పించడానికి, అభ్యాసం చేయడానికి సహాయం చేయి. మేము నేర్చుకుంటే కదా మా పిల్లలకు నేర్పించేది. సహాయం చేయి. నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ ఆత్మాభిషేకములు మమ్మలను, బిడ్డల చదువులు, వారి కుటుంబాలు, వారి అవసరతలు, వారి అనారోగ్య పరిస్థితులు, వాటన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేకులు పిల్లలు రాలేకపోతున్నారు ప్రభు, వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇది రేపటి కొరకే మమ్మల్ని సిద్ధపరిచారు. కొంతమంది హాస్టల్స్లో ఉన్నారు ప్రభు, వారు ఎక్కడున్నా దేవుని భయం కలిగి జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. కొంతమంది బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, వారు మీరు ముట్టండి, తాకండి. ఆ ప్రభును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభుని